హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ చేసుకుందామా. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్, నూనె, ఉప్పు తగినంత, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని చికెన్ వేసుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కొద్దిగా నూనె, కసూరి మేతి వేసి చేతులతో బాగా కలపాలి. తర్వాత పెరుగు వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ను కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు 1.5 కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేపాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసి బాగా ఉడికే వరకు ఉడకనివ్వాలి. చికెన్ ఉడికాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. వేరే గిన్నెలో నీళ్లు పోసి కొద్దిగా నూనె, బిర్యానీ ఆకు, హోల్ మసాలాలు వేయాలి. నీరు బాగా మరిగాక నానబెట్టిన రైస్ వేసుకోవాలి. రైస్ రైస్ 90% వరకు ఉడికిన తర్వాత నీళ్లు వడకట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు 90% ఉడికిన రైస్ను చికెన్ మీద వేసుకోవాలి. ఫుడ్ కలర్ కొంచెం చల్లి పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 10 నిమిషాల పాటు దమ్ చేయాలి. అంతే, వేడివేడి సూపర్ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.